హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈ రోజు వీడియోలో దాల్చా రెసిపీ. నార్మల్గా ఇంట్లో పప్పుచారు చేస్తుంటాం కదా, అట్లా కాకుండా సొరకాయ వేసి ఇట్లా దాల్చా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ అయినప్పుడు ఈ సాంబార్ అయితే తప్పకుండా ట్రై చేయండి. సాంబార్, దాల్చా, పప్పుచారు ఏదైనా అనొచ్చు. ఈ దాల్చా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బగారన్నం, జీరా రైస్, వైట్ రైస్ ఇట్లా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ దాల్చా ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి పప్పుని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మంచిది అనమాట. లేదా టైం లేకపోతే అప్పటికప్పుడే మనం చేసేయచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే పప్పుని మంచిగా 3 సార్లు కడిగేసిన తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకొక 3 టమాటాలు వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసేస్తున్నాను. తర్వాత ఆయిల్ చెప్పిన కదా, అప్పటికప్పుడు చేస్తున్నాను నేను. సో ఆయిల్ వేసేసి మనం ఇంకా స్టవ్ పైన పెట్టేసాను. ఫస్ట్ సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించవచ్చు. దీంట్లోకి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, దీన్ని కూడా కడిగి మనం పక్కన పెట్టేసుకోవాలి. అప్పటి వరకు నానుతుంది. సొరకాయ చూసిన కదా, ఇంత పెద్ద సొరకాయ మాత్రం వేయను, దాంట్లో సగమే వేస్తాను. ఇంకా మునక్కాయలు కూడా వేస్తాను దాంట్లో. 2 కలిపి వేస్తే ఈ దాల్చా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మన ఇంట్లో చిన్న ఫంక్షన్స్, ఏవో చిన్న పూజలు అట్లా అవుతున్నప్పుడు పప్పుచారు కొంచెం స్పెషల్గా చేస్తుంటాం కదా, అప్పుడు ఈ దాల్చా వేయండి, బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మునక్కాయలు ఇంకా సొరకాయ 2 కట్ చేసి పెట్టేసుకుంటా. చూసినారు, దాంట్లో లోపల ఉన్న గింజలు తీసేసి దీన్ని మంచిగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేస్తే ఫంక్షన్స్లో ఎట్లా కటింగ్ చేస్తారు కూరగాయలు అట్లనే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూసినారు, కట్ చేసేసి దాన్ని కడిగి పక్కన పెట్టేస్తాను. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోకి హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఒక ఆనియన్ అట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఒక టమాటో కూడా వేసేసుకోవాలి. కరివేపాకు అన్నీ వేసుకొని ఇప్పుడు కడిగిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, సోరకాయ, మునక్కాయ, వీటన్నిటిని వేసి కలుపుకోవాలి. వీటన్నిటిని కొంచెం మగ్గించాలన్నమాట. దీంట్లోకి పసుపు, కారం అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకొని తగినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. సాంబార్లో మళ్ళీ సరిపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసి ఉడికించాలన్నమాట. వీటిని ఇవి కొంచెం మెత్తగా ఉడికితే మనం ఉడికిన పప్పుని దీంట్లో కలుపుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను నీళ్ళు పోసేసిన కొన్ని, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చూసినది ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే మంచి మెత్తగా ఉడికిపోయింది. నానబెట్టకపోయినా కానీ ఉడికిపోయింది మంచిగా. దీన్ని మెత్తగా అట్లా మంచిగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టినాం కదా ముందే, అది మంచిగా రసం తీసి పెట్టుకోవాలి. చూసినారు కదా, సొరకాయ, మునక్కాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఈ రుబ్బుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి ఇందాక చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు కూడా పోసేసేయాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోవాలి, చిక్కగానా ఇంకొంచెం నీళ్ళు నీళ్ళు వేసుకోవాలి, అట్లా మీ ఇష్టం. ఇంకా ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇంక ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ ఆ ముక్కలు ఉడికేటప్పుడు వేసినవి కదా, మళ్ళీ చూసుకోవాలి టేస్ట్ అనేది. చూసేసి మళ్ళీ కొంచెం ఉప్పు సరిపోలేదని వేసేస్తున్నాను నేను. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసిన. వాటి ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తాయి అనమాట. మనం మసిలేటప్పుడు వేస్తే ఇట్లా బాగా మరిగించాలి. చూసినారు కదా, అట్లా మంచిగా మసిలిన తర్వాత ఇట్లా ఫ్లేవర్ అయితే పప్పుచారు గుమ్మగుమ్మలు వాసన వస్తుంది అనమాట. ఇట్లా మంచిగా మరిగిన తర్వాత దించేసి ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టాలన్నమాట. ఇందాక గరం మసాలా వేసి పెట్టినాను కదా కూరగాయలకి, ఇప్పుడైతే నార్మల్గా పప్పు తాలింపు ఎట్లా పెడతాం అట్లా చేసేసుకోవాలి. దీంట్లో అన్నీ ఇంకా ఏమేమి వేస్తారో అవన్నీ వేసేసుకోవాలి. ఎల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవర్. సో తాలింపు వేసేసుకున్న తర్వాత మనం వెంటనే మూత పెట్టేసేయాలి అసలు ఫస్ట్ అయితే, అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా ఉంటుంది అనమాట. సో అంతే, చూస్తున్నారు కదా, దాల్చా అయితే ఇట్లా చేసేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది మనకి మగ్గిన కొద్దీ అంటే రేపటి వరకు కూడా ఇంకా బాగుంటుంది అనమాట. పాడవుతుంది అని అట్లా ఏం లేదు, టేస్ట్ అయితే ఇంకా మంచి రెట్టింపు అవుతుంది అనమాట. సో మిగిలిన కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మనం మటన్ దాల్చా ఎట్లా చేస్తాం అట్లనే ఉంటుంది అనమాట. కాకపోతే ఇవి వెజ్, అది నాన్ వెజ్. సో వెజ్లో కూడా మనం టేస్టీగా ఇట్లా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా. సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.